వెల్కమ్ టు వారిహి ఫుడ్స్ అండి. చాలామంది ఒక చిన్న అప్డేట్ ఇద్దామని నేను ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. సో మెసేజెస్ అవి చేస్తున్నారనమాట. అలెక్కే చిట్టి పికిల్స్ ఇలా అయింది కదా, దానివల్ల మీకు ఏమన్నా ఎఫెక్ట్ పడిందా ఏంటి అని రీల్స్ మీమ్స్ అవి సెండ్ చేస్తున్నారు. ఒకటైతే చెప్పగలనండి. సో బిజినెస్ అనేది మన చేతుల్లోనే ఉంటుంది. దాన్ని పైకి తీసుకెళ్ళాలన్నా పడేయాలన్నా మన చేతిలోనే ఉంటుంది. సో మిస్టేక్స్ అందరూ చేస్తారు. అలా అని చెప్పి మిస్టేక్ చేస్తూ ఉంటే అది ఎంతవరకు వెళ్తుంది అన్నది మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం. అండ్ నా వ్యూలో అయితే అలెక్కే చిట్టి పికిల్స్ కోసం నేనైతే మాట్లాడాలనుకోవట్లేదు. ఎవరి బిజినెస్ వాళ్ళది. బట్ ఆవిడ అలా తిట్టడం అనేది చాలా చాలా రాంగ్ అండి. సో ఆవిడ అంటున్నారు కదా, ఇప్పుడు వాళ్ళ సిస్టర్ ఎవరో రిలీజ్ చేశారు. అందులో ఏం చెప్తున్నారంటే, ఎవరైతే బ్యాడ్ వర్డ్స్ తిడుతున్నారో వాళ్ళకి అలాగే సమాధానం చెప్తాం. అసలు మనకు వచ్చే ఎంక్వైరీస్ని మనం ఏదైతే పికిల్ కోసం అడుగుతున్నారో అది చెప్పి వదిలేస్తే మనకు అక్కడితో కట్ అయిపోతుందండి. వాళ్ళు పర్సనల్గా మాట్లాడితే మనం కూడా పర్సనల్కి వెళ్తే అది బిజినెస్ చేసుకున్నా ఒకటే చేసుకోపోయినా ఒకటేనండి. సో అలా తిట్టడం అన్నది కరెక్ట్ కాదు. అండ్ ఇంకొకటి కస్టమర్స్కి ఒకటే చెప్తున్నాను నేను, పికిల్ కాస్ట్ కోసం అడుగుతున్నారు. వాళ్ళైతే చాలా చాలా హై కాస్ట్, మరి ఎందుకు అలా పెడుతున్నారో కూడా మాకైతే తెలియదండి. కంపేర్ చేసుకోవచ్చు. మా దగ్గర గోంగూర ప్రాన్ వచ్చేసి 1200 అండి కేజీ. అది వాళ్ళ దగ్గర 2688 రూపీస్. ప్రైజెస్ తగ్గించిన తర్వాత ఈ ప్రైస్ చెప్తున్నాను. ఎంత కాస్ట్లీ పికిల్ అయినా నాకు తెలిసి ఒక 1500 మించి అయితే 1 కేజీ ఉండదండి. అది మటన్ పికిల్ అయితే ఒక 2000 అయితే ఉన్నా ఒప్పుకోవచ్చు. అంటే గానుగ నూనె కానీ ఏదన్నా మంచి ఆయిల్, ఇంకా కాస్ట్లీ ఆయిల్ వాడినా వాళ్ళకి మహా అయితే 1500 1600 అవుతుందేమో. మటన్ పికిల్ అయితే ఓకే 2000 దాటొచ్చు. బట్ 1500కి మించి అమ్ముతున్నారు అంటే కొంచెం చూసుకునే కొనుక్కోండి. సో మాలాంటి వాళ్ళ దగ్గర అయితే చాలా క్వశ్చన్స్ వేస్తారండి, పికిల్ కాస్ట్ అది ఇది అని. నచ్చితే కొనుక్కుంటారు, ఎందుకంటే వాళ్ళ మనీ మనకి పే చేస్తున్నారు కాబట్టి ఆన్సర్ చేసే బాధ్యత కూడా మనలో ఉంటేనే బిజినెస్లోకి అనేది వెళ్తే బాగుంటుందని నా ఫీలింగ్. అండ్ చూస్తున్నారు కదా, అండ్ చాలా మెంబర్స్ మనల్ని చాలా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఇంకోటి అయితే చెప్పాలనుకుంటున్నానండి, ఎవరైతే పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఎవరైనా మంచి సెలబ్రిటీల దగ్గరే పికిల్స్ కొంటారు, అదైతే ఫ్యాక్ట్ అనమాట. సో ఇలాంటి వాళ్ళు ఉండడం వల్లే అలాంటి వాళ్ళంత అలా అబ్యూస్గా మాట్లాడుతున్నారంటే అర్థం చేసుకోండి. అండ్ ప్లీజ్ పికిల్ బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఎవరిని ఏమనొద్దని నా